హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ హెల్త్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గుడ్. గ్రాటిట్యూడ్. శ్రీమాత్రే. పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. లైక్ ఇవ్వటం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీస్ క్లెయిమ్ అవుతాయి. ఓకేనా? శ్రీమాత్రేనా. ఈ మెసేజ్లో ఏముంది? ఇప్పుడు మీకు యూనివర్స్ ఏం చెప్పబోతుంది ఒకసారి చెక్ చేద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ చెప్పండి. ఈ మెసేజ్లో ఏముంది? మీరు చెప్పే మెసేజ్లో ఏముంది? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏ మెసేజ్లో ఏముంది? ఏం చెప్పాలనుకుంటున్నారు? హార్ట్ షఫుల్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండండి, రిలాక్స్గా ఉండండి, న్యూట్రల్గా ఉండండి. ఓకేనా? ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ కప్స్. Rose for clarification. ఈ కార్డు షాపింగ్ చేసినప్పుడు కింద పడ్డది. ఇది రావాలనుకుంటే వస్తుందిలే అనుకున్నాను, వచ్చేసి కనిపిస్తున్నాయా? ఓకే. బాటమ్ ది డెక్ వచ్చేసేసి విపరీతమైన పెయిన్, విపరీతమైన సాడ్. మీరు ఎవరికోసమైనా మీకు మీ వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగాలేదా, లేదా చూస్తున్న మా వ్యూవర్స్కి హెల్త్ బాగాలేదా, అది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఓకేనా? ఇంకో సినారియో, మీకు తెలియకుండానే మీరు ఓపెన్ అప్ అవ్వకుండా మీ మనసులోనే మీరు విపరీతంగా పెయిన్ పడుతున్నా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా మీరు ఓపెన్ అప్ అవ్వబోతారు. ఓకేనా? అదొక సినారియో. మీకున్న పలంగా మీ లైఫ్లో నుంచి దూరం అయిపోయిన వాళ్ళు, మీకు చాలా శాశ్వతంగా దూరం నాకు అనాలని లేదు, శాశ్వతంగా దూరం అయిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతున్నా, మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతున్నా, మీరు చాలా ఏడుస్తూ బాధపడుతూ కొద్ది కాలం అంటే దాదాపు చూస్తున్న వ్యూవర్స్ కొంత ఒక 1 year 2 years 3 years నుంచి కూడా బాధపడుతున్నారు. ఓకే? ఆ బాధల నుంచి కంప్లీట్గా విముక్తులైపోతున్నారు మీరు. హెల్త్ పరంగా సాడ్లో నుంచి విముక్తులైపోయి మీ లోపల చాలా చేంజెస్ వస్తుంటాయి. మీరేనా ఇలా, అసలు నేనేనా ఇలా ఉంది అనేంతలా మార్పులు రాబోతున్నాయి మీకు. ఓకే? యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్ పూర్తిగా చూడండి.
ఈ పాజిటివ్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలని నేను కూడా హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనందరి లైఫ్లో రావాలని చెప్పేసి పూర్తిగా మీరు హీల్ అవుతున్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ ద చారియట్ కూడా మీ కన్నా మీరు చిన్న పర్సన్తో డీల్ చేస్తున్నారు. అది సొసైటీకి విరుద్ధమని మీ మనసుకు తెలుసు. మీకు కూడా ఆ రిలేషన్ కరెక్ట్ కాదని కూడా తెలుసు. అందుకని కొంతమంది చూసిన వ్యూవర్స్ మీ పర్సన్ని మీరు దూరం పెట్టారు. లేదనుకుంటే మీ పర్సన్ కూడా కొంతమంది ఒక సినారియో ఆ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. రీజన్ ఇది అని చెప్పకుండా మిమ్మల్ని దూరం పెట్టారు. మీకు ఏది చెప్తున్నా మీకు ఇది కాదు ఇది అని మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. మీకు ఏది చెప్పట్లేదు. మీరు చెప్దామని ఒక అవకాశం అడిగినా కూడా వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు పేజ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా, అలాంటి రిలేషన్లో మీరు ఉన్నారు కాబట్టి అసలు విపరీతంగా మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య వేరియేషన్ చాలా ఉంది. ఓపెన్ అప్ అయ్యి ఏముంది, ఇది కాదు రిలేషన్, ఇలా ఉంది అని చెప్పేసానని, మన రిలేషన్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసని వాళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు, సీరియస్ తీసుకున్నట్లేదు. వాళ్ళకు మీరంటే చాలా ఇష్టం, మీ పర్సన్స్ కూడా మీరంటే చాలా ఇష్టం. కానీ నోరు తెచ్చి చెప్పడానికి వాళ్ళకి ఏంటంటే ఈగో అనుకోండి, లేకపోతే భయం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక సినారియో అలా కనపడుతుంది. ఓకేనా, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితి. ఒకే ఊరైనా కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, ఏం చెప్పాలి ఏం చేయాలని చెప్పేసి కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక సినారియో. ఇంకొక సినారియో, కొంతకాలం నుంచి మీకు వర్క్లో అన్నీ ఫెయిల్యూరే. ఓకేనా, మీకు అన్ని ఫెయిల్యూర్సే. ఎలా అంటే ఏది చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి. ఒక్క అడుగు వేద్దామనుకుంటే 10 అడుగులు వెనక్కి లాగినట్టుగా అయిపోతుంది కొందరికి. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఉన్నారు. చూస్ చేసుకున్నారు, నాకు ఈ వర్క్ కావాలి, ఈ పర్సన్ కావాలి అని చెప్పేసి అని. క్లారిటీ కనిపించట్లేదు, అస్సలు క్లారిటీ కనిపించట్లేదు. ముందడుగు వేద్దామని ధైర్యం, మీకు చూస్తున్న మా వ్యూవర్స్కి చాలా ధైర్యం ఉంది, చాలా ధైర్యస్తులు. బట్ లోపల తెలియకుండానే ఒక హోప్ కోల్పోతున్నారు. హోప్ అనేది లేకుండా పోతున్నారు. ఓకే, ఈ 4 ఆఫ్ కప్స్తో కొంతమందికి రిలేషన్ పరంగా కూడా మీరు కప్ ఆఫర్ ఇచ్చినా మీరు ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నారో అంత దూరం పెడుతున్నారు మీ పర్సన్స్. ఓకే, అలాగే వర్క్ విషయంలో ఎంత హార్డ్ వర్క్ చేద్దామని వెళ్దామనుకున్నా మీరు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది. ఎలా చెప్పాలి అని అంటే ఏ పని చేస్తున్నా ఆ పర్సనే గుర్తుకు రావటం, ఏం చేస్తున్నా ఆ పర్సనే గుర్తుకు రావటం. ఆ పర్సన్ నన్ను ఎందుకు ఇలా నేను దగ్గర అయ్యే కొద్ది పర్సన్ ఎందుకు దూరం అవుతున్నారు, దేనికి ఇలా నన్ను బాధ పెడుతున్నారు, తన మనసులో ప్రేమ ఉన్నా కూడా నాకు ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు పంచుకున్నట్లేదు అని చెప్పేసి అని ఆ మైండ్తో ఆలోచనలతో వర్క్ విషయంలో కాన్సన్ట్రేషన్ లేదు, ఒక బిజినెస్లో కాన్సన్ట్రేషన్ లేదు, లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఏడపడం, మిస్ అవ్వటం, బాధపడటం, ఏదో ఊహించేసుకునటం, ఏదో జరిగిపోయినట్టుగా అనుకునటం, మీకే గందరగోళం, అందులో నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇలా ఒక్కటి కాదు, రకరకాలుగా ఉన్నది మీ మైండ్ మొత్తం. ఓకేనా, సో అలాంటి ఉన్న మీ సిచ్యువేషన్లో మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే, సింగిల్గా ఉంటే, మీరు మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటే కొద్ది కాలం మీ ఫ్యామిలీకి దగ్గర కాండి, మీ ఫ్యామిలీతో గడపండి, మీ ఫ్యామిలీ వాళ్ళతో చెప్పుకోండి మీ లోపల ఉన్న బాధ. కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళతోనే డీల్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా, మ్యారేజ్ అయిన వాళ్ళతో డీల్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే, ఒకరినొకరు ఓపెన్ అప్ అవ్వకుండా ఈగోలకు పోయి నేను ఇంత అని చెప్పుకొని ఇద్దరు కూడా
దూరంగా ఉన్నారు. ఒకరి మీద ఒకరికి ఈగోలు ఎక్కువైపోయి అండర్స్టాండింగ్ లేక దుడుసుగా ప్రవర్తించుకొని దూరంగా ఉన్నారు, సాడ్గా ఉన్నారు. కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు కానీ, ఫ్యామిలీకి దూరంగా ఉండి జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, ఇలాంటి సిచ్యువేషన్లో కానీ బాధపడుతూ ఉంటే కొద్ది కాలం, కొద్ది రోజులు మీ ఫ్యామిలీతో కలవండి, మీ ఫ్యామిలీతో కలిసి హీల్ అవ్వండి. హీల్ అయ్యి ప్రశాంతంగా ఇలా బయటకు వెళ్ళండి, టెంపుల్ విజిట్ చేయండి, పార్క్కి వెళ్ళండి, ఇక నేచర్ని చూడండి, అలా చేయండి. ఓకేనా? ఈ మిస్ అయిన కప్స్, ఈ పేజ్ ఎనర్జీలో ఉన్న పర్సన్, ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, డెఫినెట్గా వస్తారు. వచ్చేసేసి 3 ఆఫ్ కప్స్తో మీరు చాలా చాలా సెలబ్రేషన్ చేసుకుంటారు. మీ ప్రార్థన, మీ ఏడుపు, మీ బాధ యూనివర్స్ విన్నది. ఖచ్చితంగా యూనివర్స్ మీకు న్యాయం చేస్తుంది. ఓకేనా? మీ లైఫ్లో పంపిస్తుంది. ఈ పేజ్ ఎనర్జీలో ఉన్నాడు, మెచ్యూర్డ్గా అయ్యాక వరకు అని చెప్పేసానని మీకు పరీక్ష పెట్టింది. అయినా కూడా మీరు ఆ పేజ్ ఎనర్జీలో నుంచి అతను, ఆమె, వాటెవర్ ఎవరైనా సరే మెచ్యూర్డ్ ఎనర్జీలోకి రాకముందే మీరు కావాలి అని చెప్పేసి విపరీతంగా ఆలోచిస్తున్నారు, శాడ్లో ఉన్నారు కాబట్టి, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆ ఎనర్జీలోనే మళ్ళీ వస్తున్నారు మీ పర్సన్. ఈ పేజ్ ఆఫ్ వాండ్స్తోనే ఓకేనా గ్రో చేయాలనుకుంటున్నారు. మెచ్యూరిటీ ఉండదు, మళ్ళీ వస్తారు, కొద్ది కాలం ఉంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఈ 2 ఆఫ్ స్వార్డ్స్తో నేను చెప్పాను కదా, క్రాస్ రోడ్లో ఉండి, ఫ్యామిలీకి దూరంగా ఉండి, మనశ్శాంతి లేకుండా ఉండుంటే మీ ఫ్యామిలీకి దగ్గర కావాలని ఉన్నా మీరు దగ్గర కావాలని పరిస్థితి ఉంది కొంతమందికి. ఓకేనా? అలాంటి వాళ్ళు ఫ్యామిలీని కలవబోతున్నారు. కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళతోనే డీల్ చేస్తున్నారు. వాళ్ళ మ్యారేజ్ అయిన పర్సన్స్తో డీల్ చేస్తున్న వాళ్ళకు క్లారిటీ లేదు, మీరా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసారు. ఓకేనా? ఆల్రెడీ మీకు కూడా మ్యారేజ్ అయింది, మీకు కూడా మ్యారేజ్ అయిన వాళ్ళే మీరు మ్యారేజ్ కాని పర్సన్తో డీల్ చేస్తున్నారు కొంతమంది. అది కూడా మీకన్నా చిన్న పర్సన్తో డీల్ చేస్తున్నారు. చూస్తున్న మా ఎవరికి మ్యారేజ్ అయింది, వాళ్ళ పర్సన్కి మ్యారేజ్ అవ్వలేదు కొంతమంది సినారియో, వాళ్ళు మీకన్నా చిన్న పర్సన్స్. ఓకేనా? అలాంటి వాళ్ళతో డీల్ చేస్తున్నారు. మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మీ పెద్దవాళ్ళకు మీరు భయపడతారు, మీది హ్యాపీ ఫ్యామిలీ. బట్ మీరు కానీ ఈ రిలేషన్లోకి వెళ్ళారు మీకన్నా చిన్న పర్సన్తో. ఓకేనా? నైట్ ఆఫ్ వాండ్స్తో ఒక ప్యాషన్ తప్ప సీరియస్నెస్ లేదు కొంతమందికి. ఈ రిలేషన్కి కేవలం ప్యాషన్ తప్ప సీరియస్నెస్ లేదు. ఎందుకు అంటే సీరియస్నెస్ ఉంటే ఇంత మిస్సింగ్ ఎనర్జీ ఉండదు. కూర్చొని క్లారిటీ తీసుకొని ఉండాలి, ఉండకూడదు, ఇలా వెళ్ళాలి, ఇలా చెయ్యాలి అని ఒక స్టెప్ తీసుకుంటారు. అలాంటి రిలేషన్లు ఉన్నారు కొంతమంది, చూస్తున్న మా వ్యూవర్స్. ఓకే? మరి మీకు యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటో చెక్ చేద్దాం. మీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది కదా, మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు, మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో మీకు యూనివర్స్ మీకు ఏ మెసేజ్ ఇవ్వబోతుంది? మళ్ళీ వావ్, ఫస్ట్ ఈ కార్డ్స్ వచ్చాయి కాబట్టి ఈ కార్డ్స్ వచ్చాయి. యూనివర్స్ మీకు ఏం వార్న్ చేస్తుందో తెలుసా? మీరు హార్ట్ బ్రేక్లో ఎవరైనా ఉంటే, ఓకే, హార్ట్ బ్రేక్లో మీరు ఎవరైనా ఉంటే అందులో నుంచి కంప్లీట్గా హీల్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు వెయిటింగ్లో ఉండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటే కంప్లీట్గా మీరు హీల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు మీ ఎమోషన్స్ని ఎత్తుకుపోయి మీ దగ్గర ఫైనాన్స్ పరంగా మిమ్మల్ని మోసం చేసి ఏది చెప్పకుండా మిమ్మల్ని నుంచి దూరం పారిపోయి మీకన్నా చిన్న పర్సన్ అని చెప్పాను కదా, ఆ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ చేయబోతున్నారు. ఓకేనా? యూనివర్స్ ఏం చెప్తున్నారు? చారియట్, మీ ఇద్దరి మధ్య
ఇది మళ్ళీ బాటమ్ దిక్కు కూడా అవే కట్స్ వచ్చేసాయి. అదే మిరాకిల్ అంటే కంప్లీట్గా ఎండ్ అయిపోయింది అనుకున్నది మళ్ళీ గ్రోత్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి, చూసుకోండి. యూనివర్స్ ఏం చేస్తుందంటే మీకు పరీక్ష పెడుతుంటుంది. ఆ పరీక్షలో ఎంత మటుకు మీలో చేంజ్ వస్తాయి, మీ పర్సన్లో చేంజెస్ అని చెప్పేసానని యూనివర్స్ చూస్తుంటుంది. బట్ అయినా కూడా మీలో చేంజెస్ రాలేదు, మీ పర్సన్లో చేంజెస్ రాలేదు. మిమ్మల్ని మీరు పదే 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 ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి అదే మెచ్యూరిటీ మళ్ళీ ద ఫూల్తో, ఓకేనా, ద ఫూల్తో మళ్ళీ అదే మెచ్యూరిటీ పేజ్ ఎనర్జీతోనే మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి, ఓకేనా. మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది అంటే మీరు కోరుకున్నది యూనివర్స్ మీకే ఇచ్చేస్తుంది. ఇక మీ ఇష్టం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఏంటో అని చెప్పేసాను. మళ్ళీ మీరు కోరుకున్నది మళ్ళీ ద ఫూల్తో మీకు యూనివర్స్ మళ్ళీ మీకు అదే ఇస్తుంది. ఎందుకనంటే ఎప్పుడు ఆలోచించటం, ఎప్పుడు ఏడవటం, ఎప్పుడు తన గురించి మాట్లాడటం, అలాంటప్పుడు మీ ఎనర్జీస్ వాళ్ళకి అందుతాయి. వాళ్ళు మిమ్మల్ని ఎలా మిస్ అవుతారు? మిస్ అవ్వరు. మీ పనిలో మీరు సీరియస్నెస్ లేదు, జరిగిపోయిందని ఆలోచిస్తున్నారు, ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్లో ఎన్నో మైనస్లు ఉన్నాయి, అయినా మీ కంటికి శుద్ధపూసలా కనపడతాడు. మీకు తెలుసు తను ఏంటో తెలుసు, ఆమె ఏంటో తెలుసు, అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీకు అన్నీ తెలుసు, కానీ వాళ్ళే కావాలి, వాళ్ళే కావాలి, వాళ్ళే కావాలి. అందుకే వాళ్ళే కావాలంటున్నారు కాబట్టి మళ్ళీ యూనివర్స్ మళ్ళీ అలాంటి వాళ్ళతో మళ్ళీ వాళ్ళని మీ లైఫ్లో మళ్ళీ అలాంటి వాళ్ళని పంపిస్తుంది యూనివర్స్, ఓకేనా. మీకు యూనివర్స్ ఇస్తున్నవా మెసేజ్ ఇస్తుంది. మీరు కావాలని గట్టిగా అడుగుతున్నారు కదా, ఇచ్చేస్తుంది యూనివర్స్. మీకు ఏంజెల్స్ ఏం చెప్పబోతున్నారో చూడాలి. ఏదైనా వీడియో చేయనంతసేపు డిస్టర్బెన్స్ ఉండదు. వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడే డిస్టర్బెన్స్. నాకు యూనివర్స్ ఈ రకం కూడా నాకు పరీక్ష పెడుతుంది. శ్రీమాత్రే ఫర్గ్యూనెస్, క్షమించండి. వస్తున్నారు కదా దొరబాబులు, దొరసానులు. నాట్ ది రైట్ టైం. ఆ ముహూర్తం చూసుకొని వచ్చేస్తారు, చూసుకుంది. ఇన్ ది నియర్ ఫ్యూచర్ లుక్ ఫర్ సైన్. నో ట్రస్ట్, నమ్మండి. మారి వస్తారేమో అని చెప్పేసి అని అనుకుంటున్నారేమో, మారి ఏం రారు. లుక్ ఫర్ సైన్. ముందే ఉరుములు, పిడుగులు అలాంటివి ఏమైనా రాబోతున్నాయో చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ ఇయర్లో చాలా చూడాల్సినవి చాలా చూస్తారు. ఎందుకంటే ఈ పేజ్ ఎనర్జీలోనే వస్తున్నారు కాబట్టి వాళ్ళు మెచ్యూరిటీ ఎనర్జీలో రావట్లేదు. ట్రస్ట్, నమ్మండి. ఆపర్చునిటీ, ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ ఆపర్చునిటీ. ట్రస్ట్, నమ్మండి. ఏది ఏమైనా సరే మళ్ళీ ఆ పేజ్ ఎనర్జీలోనే వస్తున్నారు కాబట్టి చూసుకొని మీకు కావాలనుకుంటే మీరు ముందుకెళ్ళండి, లేదనుకుంటే లెట్ గో చేసేసేయండి, ఓకేనా. ఇక్కడ బాండ్స్, స్వార్డ్స్ వచ్చింది. మేషం, సింహం, ధనురాశి, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి, మిథునం, తుల, కుంభరాశి వీళ్ళు వచ్చేసాయి, ఓకేనా. ఇక్కడ 10, 1, 3, 3, 1, 5, 9, 1 అనేది బాగా కనపడుతుంది. ఎవరిదో చూసుకోండి. 2, 4, ఓకే, 7, 9, 2 ఇవి కనపడుతున్నాయి, ఓకేనా. లెటర్స్ వచ్చేసేసి ఏ లెటర్, బి లెటర్, పి లెటర్, క్యూ లెటర్, టీ లెటర్, కే లెటర్, టీ లెటర్, ఎస్ లెటర్, వి లెటర్, కే లెటర్, టీ లెటర్, పి లెటర్, ఎన్ లెటర్, ఎం లెటర్, ఓకే. ఈ లెటర్స్ కనపడుతున్నాయండి. మీకైతే యూనివర్స్ మీరు కోరుకున్న పర్సన్, మీకన్నా చిన్న పర్సన్, ఆ పర్సన్ మీ లైఫ్లోకి పంపిస్తుంది.
ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళని మీ లైఫ్లోకి పంపిస్తుంది. మీరు కంప్లీట్గా హీల్ అవ్వాలి కొద్ది కాలం అనుకుంటే మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళండి, హీల్ అవ్వండి. ఓకేనా? ఇదండి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది చేపల మార్కెట్ లాగా. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే? మీకు యూనివర్స్ అయితే మరీ పరీక్షించి ఇస్తుంది. బట్ మీ పర్సన్ మారలేరు. చూసుకోండి, చూసి ముందు జాగ్రత్త పడండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.